ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఒక లాజికల్ క్వెషన్ అనమాట ఇది. ఇక్కడ మనకి లెట్ నంబర్ ఈజ్ ఈక్వల్ 0 అని ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చేసి కన్సోల్ లాగ్ అని చెప్పేసి నంబర్ ప్లస్ ప్లస్ కన్సోల్ లాగ్ ప్లస్ ప్లస్ నంబర్ కన్సోల్ లాగ్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి 3 కన్సోల్స్ అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. దీని యొక్క అవుట్‌పుట్ గురించి మనకి క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నంబర్ యొక్క వాల్యూ ఎంత ఉంది? ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది చెప్పినట్టు ఇనీషియల్ వాల్యూ అనేది ఇక్కడ 0 ఉంది. అంటే 0 మనకి ఫస్ట్‌ది ఏంటి నంబర్ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు దీన్ని. పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ నంబర్ ప్లస్ ప్లస్ నంబర్ తర్వాత ప్లస్ ప్లస్ వస్తే ఏంటి పోస్ట్ ఇంక్రిమెంట్. ముందే ప్లస్ ప్లస్ వస్తే ఏంటి మనకి ప్రీ ఇంక్రిమెంట్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. తర్వాత మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ ముందే ఇంక్రిమెంట్ చేయాలి. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే తర్వాత నెక్స్ట్ చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే చేయాలన్నమాట. ముందే మనకి నంబర్ కంటే ముందే మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ చేసి మనకి నంబర్‌కి కలపాలన్నమాట. ఇలాగ 2 మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నంబర్ ప్లస్ ప్లస్ వచ్చినట్టయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ దీన్ని ఒకసారి మనం కన్సోల్ ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాము. 0, 2, 2 అని చెప్పి వచ్చింది. ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ మనకి ఫస్ట్‌ది 0 వచ్చింది. సెకండ్‌ది 2 వచ్చింది. థర్డ్ 2 వచ్చింది. ఎందువల్ల ఇలా వచ్చింది చూసినట్టయితే దీంట్లో లాజిక్ ఏముంది అని చూసినట్టయితే ఇక్కడ నంబర్ ప్లస్ ప్లస్ ఫస్ట్ నంబర్ ఎంత ఉంది? 0 ఉంది. 0 ప్లస్ ప్లస్ అంటే 0 ప్లస్ ప్లస్ అంటే 0నే. 0కి ఎన్నిసార్లు 0లు మీకు కలిపినా 0నే వస్తది. కాబట్టి ఇక్కడ 0 అనేది మనకి ప్రింట్ అయింది. తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు నంబర్‌లో ఏముంటది అక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకంటే పోస్ట్ ఇంక్రిమెంట్ చేయమన్నాడు. అంటే పోస్ట్ మన ప్లస్ ప్లస్ చేసిన తర్వాత 0 మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత దీని వాల్యూ ఎంత అయిద్దంటే 1 అయిద్దనమాట ఆటోమేటిక్‌గా. దీని వాల్యూ అనేది మనకి 1 అవ్వటం జరుగుతుంది. అంటే మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి పోస్ట్ తర్వాత చేసి ఇంక్రిమెంట్ ఇక్కడ ప్లస్ ప్లస్ చేసిన తర్వాత మనకి వాల్యూ ఎంత అవుతది? ఇక్కడ 1 అనేది మనకి అవుట్‌పుట్ 0నే వస్తది. కానీ దీని నంబర్ యొక్క వాల్యూ ఎంత అయిద్దంటే ఇక్కడ 1 అయిద్దప్పుడు. నంబర్ యొక్క ఇనీషియల్ వాల్యూ అప్పుడు 0 నుంచి 1కి వస్తదనమాట. 1కి వచ్చిన తర్వాత మనకి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ మనం వాడినట్టయితే ఇక్కడ ఏమొస్తదంటే అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది నంబర్ యొక్క వాల్యూ 1 ఉంది. ప్లస్ ప్లస్ అంటే 1 + 1 2 అనమాట. ఇక్కడ 2 అనేది మనకి ఆటోమేటిక్‌గా ప్రింట్ అవుతది. ఆ తర్వాత నంబర్‌ని మనం కన్సోల్ చేస్తే ఆల్రెడీ నంబర్‌లో ఇక్కడ ఎంత ఉంది? ఇందాక 0 ఉంది. తర్వాత 1 ఉంది. ఇప్పుడు 2 ఉంది. తర్వాత 2 అనేది ప్రింట్ అయిందనమాట. ఇలాగ 0, 2, 2 అని చెప్పేసి మనకి ప్రింట్ అవ్వటం జరుగుతుంది.